తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు అరాచకాలు సృష్టిస్తున్నాడు. తిరుపతి 8-9 డివిజన్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేశారు. ప్రశాంతమైన తిరుపతిలో చిత్తూరు రౌడీ మూకలను దించి రౌడీయిజం చేస్తున్నారు. ఆరణి శ్రీనివాసులు చిత్తూరులో ఓ జేబు దొంగగా జీవితాన్ని ప్రారంభించి మోసాలు చేసి కోట్లు గడించాడు. తిరుపతిని సుందర నగరంగా తీర్చిదిద్దుతానంటూ సుద్దులు చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ కు ప్యాకేజ్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో చిత్తూరు రౌడీలను అణిచివేయాలంటే పారా మిలిటరీని దించి శాంతి భద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నా అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. బిల్డింగ్ అయిందే బా 4 గంటలు చూసుకొని మసీదు సొంత తిరిగి వాళ్ళ ఎంపీ మర్చిపోకుండా జరిగేయండి సురన్న తిరుపతిలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి తనేదో గాంధీకి వారసుడులాగా తిరుపతిని అవినీతి రహితంగా మార్చేస్తాను అని మాట్లాడుతున్నాడు. చిత్తూరులో జేబు దొంగతనాలతో ప్రారంభించినటువంటి వ్యక్తి ఆరణి శ్రీనివాసులు. ఈ శ్రీనివాసులు ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తూరు మున్సిపాలిటీనంతా కూడా స్వాహా చేసినటువంటి వ్యక్తి. ఆనాడు ఈనాడు పేపర్లలో, ఆంధ్రజ్యోతి పేపర్లలో చాలా ప్రముఖంగా కూడా వచ్చినాయి ఈయన గారి స్వాహాతనం మీద. అలాగే కాంట్రాక్టులలో మున్సిపాలిటీ కాంట్రాక్టులన్నీ కూడా తనకే తీసుకొని దోచుకున్నటువంటి గనుడు ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో నీతివంతమైనటువంటి పాలన చేస్తాడంట. చిత్తూరులో భూ కబ్జాలకంతా కూడా ప్రధాన నాయకుడు ఆరణి శ్రీనివాసులు. హత్యా రాజకీయాలకు ఆ వారసత్వానికి పునికి పుచ్చుకున్నటువంటి వాడు ఆరణి శ్రీనివాసులు. ఈ ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో అరాచక శక్తుల్ని అణిచివేస్తాడట. తిరుపతిలోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటాడంట. సరిగ్గా వినపడినటువంటి వ్యక్తి, ఎవరిని గుర్తించే పరిస్థితి కూడా లేనటువంటి వ్యక్తి తిరుపతిలో మంచి పాలన తీసుకొని వస్తానని సుద్దులు చెబుతున్నాడు. పచ్చి దొంగ ఆరణి శ్రీనివాసులు. ఈ శ్రీనివాసులు తనకు సీటు రాకపోతే నా దగ్గరికి వచ్చి అన్నా ఇంకా మీరే సహాయం చేయాలి నాకు అని నన్ను ప్రాధేయపడినటువంటి వాడు ఈ రోజున తను అభ్యర్థిగా ప్రకటించుకొని పవన్ కళ్యాణ్కు ఒక 30 కోట్ల రూపాయల డబ్బులు దోచుకున్న డబ్బు లంచం ఇచ్చి సీటు పొందినటువంటి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో శుద్ధులు చెప్పాలని, చిత్తూరు సంస్కృతి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. చిత్తూరు నుంచి దాదాపు 2000 మంది గూండాలు, అరాచక శక్తులు తిరుపతిలో వీధిన తిరుగుతూ ముఖ్యంగా అనేక ప్రాంతాలలో భయోత్పాతానికి గురి చేస్తున్నారు. గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ కాలు దువ్వేటువంటి ప్రయత్నం చేసి ప్రతిరోజు ఎస్పీ దగ్గరికి, ఎలక్షన్ కమిషన్కు మాత్రం
దొంగలే శుద్ధులు చెప్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఈ దొంగను తిరుపతి ప్రజలు తరిమి కొడతారు. ఈ దొంగే కాదు, అరాచక శక్తి, అవినీతి చక్రవర్తి, చిత్తూరునంతా కూడా దోచుకొని 5 ఏండ్లు ఇతనికిస్తే సీటు గెలిచే ప్రసక్తే లేదు అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా నీకు సీట్ ఇస్తే చిత్తూరులో సీటు గ్యారంటీగా ఓడిపోతుంది అని నీ చిత్తూరు ప్రజలందరూ నీ ముఖాన ఉమ్మేస్తాడారు, అందువల్ల నీకు సీట్ ఇవ్వము అని చెబితే తను దోచుకున్న డబ్బు పవన్ కళ్యాణ్కు కొద్దిగా భాగం ఇచ్చి ఇక్కడ సీటు సంపాదించుకొని చాలా వీర ప్రగల్భాలు పలుకుతున్నాడు. అలాగే జీవకోన ప్రాంతంలో అమాయకులైనటువంటి మా కార్యకర్తలని, ఓటర్లని మీరు ఓటు వేయకపోతే చంపుతాము అని ఫోన్లలో బెదిరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి గూండాలు. మేమే ఇక్కడ నాయకులం, మాదే ఇక్కడంతా ప్రాంతమంతా ఈ సామంతరాజులం అని చెప్పేటువంటి వాళ్ళు. ఇట్లాంటివన్నీ కూడా సాగేటువంటి ప్రసక్తి లేదు. ఇది పోలీసు వాళ్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి ముఠాగాళ్ళని, నేరగాళ్ళని ఉక్కు పాదంతో అణచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నికలు సజావుగా జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఎస్పీ గారికి, పెద్దలకి విజ్ఞప్తి చేస్తున్న, తిరుపతిలో పారామిలిటరీ దళాలని తీసుకొని వచ్చి ఎన్నికలు ప్రశాంతంగా జరపవలసినటువంటి బాధ్యత మీది. చిత్తూరు గుండాల అరాచకాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత మీది. ఆరణి అనేటువంటి ఒక పచ్చి అరాచక శక్తి, గూండా, కూనికోరు రాజకీయాల నుంచి వచ్చినటువంటి వాడు, అవినీతి పరుడు, దొంగ. ఈ దొంగ నుంచి తిరుపతి పవిత్రతను కాపాడండి.